హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. హైదరాబాద్లో ఇదైతే నా 3వ రోజు అండి. ఈరోజు ఈవినింగ్ అయితే తిరుగు ప్రయాణం ఉంది. సో ఈవినింగ్ అలా ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాలి అనిపించిందండి. సో ట్యాంక్ బండ్ చుట్టూ 3 డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాను, కానీ ఇక్కడ స్టాప్ అయితే చేయలేదు. సో ఈరోజు ఈవినింగ్ అయితే అలా వాకింగ్కి అయితే వచ్చాం. ఇది మొత్తం నెక్లెస్ రోడ్ అండి. అసలు ఇక్కడ కూర్చొని అలా బుద్ధుడిని చూస్తూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలా ఇక్కడ కాసేపు నడిచి ఇక ఎన్టీఆర్ గార్డెన్కి అయితే స్టార్ట్ అయ్యామండి. అలా మనం ఎటు వెళ్తున్నా కూడా ఈ సెక్రటేరియట్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటుంది ఈ నెక్లెస్ రోడ్లో. సో ఇలా మనం ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ అండి, ఇది ఎంట్రన్స్. సో ఇలా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇలా స్టార్టింగ్లోనే నందీశ్వరుడు కనిపిస్తాడు. ఇక ఇవైతే చాలా వెరైటీగా అనిపించాయండి. ఇవన్నీ ఎంట్రీ టికెట్స్ తీసుకునే ప్లేసెస్ అన్నమాట. సో వీటిని అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక ఇక్కడే ఇలా వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయండి. సో పిల్లలైతే ఇలాంటి ప్లేసెస్ను బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది నాకు. ఇలా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడే మనకు అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుందండి. అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే మనకు ఈ పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడున్న స్టెప్స్ని ఎక్కి అలా మనం పైకి ఎక్కగానే మనకు ఎదురుగా సెక్రటేరియట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క అంబేద్కర్, ఇంకో పక్కన సెక్రటేరియట్. చాలా అందంగా అనిపించిందండి నాకు. అలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఈ పువ్వులైతే నాకు భలే నచ్చాయండి. అసలు ఈ గార్డెన్లో ఈ పువ్వులు స్పెషల్ అట్రాక్షన్గా అనిపించాయి నాకు. ఇలా ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అని చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఈవినింగ్ టైమ్స్ అయితే పిల్లలతో ఇక్కడ గడపడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుందండి. గ్రీనరీ అయితే చాలా బాగా ఉందన్నమాట. సో మనం ఎంజాయ్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ లాగా అనిపించింది. ఈవినింగ్ ఇలా పిల్లలతో అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ పిల్లల కోసం అయితే చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు.
నాకైతే ఈ గార్డెన్ అండ్ ఈ వాటర్ ఫౌంటైన్స్ అయితే చాలా నచ్చాయండి. ప్రతి ప్లేస్లో కూడా ఇవి చక్కగా అరేంజ్ చేశారు. సో అందరూ అయితే ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. ఇక ఇక్కడ నేను కూడా కాసేపు రిలాక్స్ అవుతూ కూర్చొని చూస్తూ ఉన్నాను. ఇక పిల్లలైతే ఇక్కడ రీల్స్ చేస్తూ ఉన్నారండి. సో హ్యాపీనెస్ అనేది ఎవరికైనా అవసరమే కదండి. సో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయడమేనండి లైఫ్ అంటే. సో చాలామంది పిల్లలు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు, ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నారు. మనకంటూ కాసేపు సమయం గడపడం చాలా మంచిదండి. అందులోనూ ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలా గ్రీనరీని చూసినా, పువ్వుల్ని చూసినా కూడా మనకు హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి. సో అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయడం వల్ల మనకు హ్యాపీనెస్ అనేది బాగుంటుంది. మనం కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాం కదండి. ఈ పార్క్ అయితే చాలా పెద్దగా అనిపించిందండి నాకు. సో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఇలా దారులు అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఇలా మనం వెళ్తే ఫుడ్ కోర్ట్ అండ్ పిల్లలకు ప్లేయింగ్ ఏరియా లాగా ఇటు సైడ్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ ఇలా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయండి. సో మనకు ఏది కావాలంటే అది మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. ఇక ఇక్కడ ఇవన్నీ పిల్లలకు ప్లే ఏరియాస్. సో అందరూ ఇక్కడ చక్కగా ఆడుకోవచ్చండి. నాకైతే ఇక్కడ ఈ కార్స్ అనేటివి భలే నచ్చాయండి. ఇక్కడ మనకు సిట్టింగ్ ఏరియా లాగా అరేంజ్ చేశారన్నమాట. సో చక్కగా మనం ఇక్కడే కూర్చొని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలా చూస్తూ ఉండగానే చీకటి అవుతూ ఉందండి. అసలు అప్పుడైతే లైటింగ్స్ అన్నీ ఆన్ చేశారు. ఆ లైటింగ్స్లో సెక్రటేరియట్ని చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి. ఇక అలా స్టెప్స్ మీద కూర్చొని ఆ పార్క్ని, ఆ ప్లేసెస్ని అన్నిటిని చూస్తుంటే భలే అనిపించిందండి నాకు. ఇక ఈ పార్క్లో బెస్ట్ అయితే అంబేద్కర్ స్టాచ్యూ అండి. మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్టాచ్యూ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదైతే నాకు ఇంకా బాగా నచ్చిందండి. ఇక ఈవినింగ్ ఇక్కడ ఫౌంటైన్ దగ్గర లైట్స్ అన్నీ ఆన్ చేశారనమాట. సో ఆ కలర్ లైట్స్లో ఇది ఇంకా అందంగా కనిపిస్తూ ఉంది. సో నాకైతే ఫ్యామిలీతో గడపడానికి బెస్ట్ ప్లేస్ లాగా అనిపించిందండి. ఇక ఇలా పార్క్ని అయితే చూసుకొని బయటకైతే వచ్చేసాం. ఇక అలా కాసేపు ట్యాంక్ బండ్ పైన కూర్చుని అలా చూస్తూ ఉన్నామండి. నైట్ అనేది చాలా అందంగా ఉంటుందండి సిటీస్లో. ఇలా మొత్తం లైట్స్తో చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. సిటీ లైఫ్ అంటేనే బిజీగా ఉంటుందండి. ఇలా కాసేపు పిల్లలతో టైం గడపడానికి స్పెండ్ చేయండి. అది మనకు మంచి బూస్టప్ని అయితే ఇస్తుంది. ఇక మేమైతే నైట్ 9కు అలా బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇక ఉదయాన్నే ఇలా 5:30, 6 కంతా మేమైతే రీచ్ అయిపోయాం.
అలా మన ఊరిని చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అండి. ఇంకా తెల్లవారలేదు కదండి. సో ఇలా మంచు పడుతూ ఉంది. మా ఊరి చుట్టుపక్కల పొలాలు ఎక్కువగా ఉంటాయండి. సో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఎంత ప్రపంచం తిరిగినా కూడా మన ప్లేస్కి రాగానే మనకు ఒక హ్యాపీనెస్ అయితే వస్తుందండి. సో నాకైతే ఈ 4 డేస్ ఎలా గడిచిపోయాయో అస్సలు తెలియలేదు. ఇక ఇలా మా ఊరిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే ఫస్ట్ వెళ్ళి మొక్కల్ని చెక్ చేస్తూ ఉన్నాను. 4 డేస్ లేం కదా అండి, ఎలా ఉన్నాయో అని భయం వేసింది. కాకపోతే అన్ని మొక్కలు చక్కగా ఉన్నాయండి. సో వీటన్నింటినీ అలా కాసేపు చూసుకుంటే ఎంత హ్యాపీనెస్ అండి అసలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.